30వ యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ప్రభు నామపేట మీ అందరికీ వందాలండి. సిలువ ధ్యానాలు. సిలువ అనేది శ్రమకు సూచన. మరి క్రైస్తవులు శ్రమలు అనేవి క్రైస్తవులకి కొత్త కాదు. అనాది కాలం నుంచి కూడా ఏబెల్ కాడి నుంచి కూడా ఏబెల్ దగ్గర నుంచి అనేక మంది భక్తులు మరి హింసించబడుతూనే ఉన్నారు. ఇవాళ ప్రవీణ ప్రకటనల వరకు కూడా అనేక మంది శ్రమల గుండానే ప్రయాణం చేస్తున్నారు. ఈ శ్రమలు అనేవి ఆనాడు యేసయ్యకి తప్పలేదు, ఆయన భక్తులైన మనకి కూడా అవి సిద్ధంగానే ఉన్నాయి. ఇక్కడ ఆరో మాట చూసినట్లయితే యేసు ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను. ఇదే మాట నేను దాదాపు 3, 4, 5 సార్లు కూడా చెప్పంటున్నాను అండి. గత సంవత్సరం కూడా ఇదే మాట చెప్పాను. ఆ మాట చెప్పినప్పుడు లేఖనాల నెలవేర్పు గురించి చెప్పాను. అయితే దీంట్లో మొదటగా చూసినట్లయితే ఆత్మను అప్పగించాను. యేసు ఆత్మను అప్పగించారు. ఎవరికి అప్పగించారనేది చెప్పలేదు, కానీ మనకు అర్థమవుతుంది తన తండ్రికి అప్పగించాడని. ఈ అప్పగించడం అనే మాట ఇంకొంచెం చూస్తే అప్పగించారు అంటే దాని అర్థం ఎవరో ఒకరు అక్కడ తీసుకున్నారు. తీసుకోవటం అంటే అది మనకి ఎలా అయితే ఒక వస్తువు మనకి ఇచ్చారో అదే వస్తువును తిరిగి అంతే భద్రంగా జాగ్రత్తగా అప్పగిస్తే ఆయన తీసుకుంటాడు. మనం దాన్ని పాడు చేసి మురికి చేసేసి ఇష్టపడినట్టు కూడా వాడేసుకొని మళ్ళీ తిరిగిస్తే తీసుకోరు. మా చిన్నతనంలో సైకిళ్ళు అద్దెకిచ్చేవారు. గంటకి ఎంతని కిరాయి తీసుకుని అద్దెకిచ్చేవారు. అదే సైకిల్ని మనం చక్కగా వాడుకొని మన ఆ సమయం తర్వాత తిరిగి ఇచ్చేస్తే తీసుకుంటారు. అలా కాకుండా దాన్ని పాడు చేసేసి వంకర చేసేసి ఇచ్చితే మళ్ళీ దాన్ని చక్కగా సరిచేసి ఇచ్చే వరకు మళ్ళీ తీసుకోవడం కాదు. అదేవిధంగా ఇక్కడ దేవుడు తన తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు కనుక పరిశుద్ధాత్మతో ఈ కుమారుని లోకాన్ని పంపించాడు కనుక తన ఆత్మను అంతే పరిశుద్ధంగా తిరిగి అప్పగించే ఉంటాడు. అలా అప్పగించకపోతే మరి ఈయన తప్పు చేసిన వాడు అవుతాడు. ఇక్కడ యేసయ్య అయితే మనకు తెలుసు ఏ నేరం లేనివాడు, నిర్దోషి, నిష్కలంకుడు. అదేవిధంగా తన ఆత్మను అప్పగించినట్టుగా చూస్తాం. అలా మరి ఎవరు అలా అప్పగిస్తారంటే బుద్ధిమంతులైతేనే తిరిగి అలాగ చక్కగా అప్పగించగలరు. సైకిల్ అద్దెకి తీసుకొని కొంతమంది వాళ్ళకి పాడు చేయటమే కాకుండా దాన్ని దూరంగా తీసుకుపోవటం, అతను ఆ సైకిల్ని ఎవరికో అమ్మేసుకోవటం, మళ్ళీ కొంతకాలం వరకు అతను కనబడకుండా చేయటం కూడా చేసేవారు. మరి ఆ రెంట్కి ఇచ్చిన యజమాని ఏం చేయగలడు? ఇంటికి వెళ్తే అడుగుదామంటే అతను ఉండేవాడు కాదు. అంటే తిరిగి అప్పగించిన వాడు ఎవడంటే బుద్ధి లేనివాడు, ఇంకా చెడ్డవాడు, అలా చెప్పుకోవచ్చు. మరి ఎవరైతే తీసుకున్న వస్తువుని తిరిగి అప్పగిస్తారో వాళ్ళని బుద్ధిమంతులతో పోల్చవచ్చు. మరి మన ఆత్మను మనం అలా అప్పగించినట్లయితే యేసయ్య తలంతుల ఉపమానంలో చెప్పారు కదా, బలా నమ్మకమైన దాసురా అంటాడు. మరి అన్నిట్లో యేసయ్య మనకి మాదిరి అని చెప్పుకుంటున్నాం. మొదటి మాటలో చెప్తే ప్రార్థనా జీవితం. యేసయ్య మరి ఈ లోకంలో ఉన్నప్పుడు చక్కగా ప్రార్థనా జీవితం కలిగి ఉన్నారు. శరీరం అలసిపోయినప్పటికీ ఆయన ప్రార్థనలో మాత్రం ఎక్కడ విసుగుపోలేదు. నిత్యము ప్రార్థించేవారు, విసుగుగా ప్రార్థించేవారు. అదే మనకు చెప్పారు. ఆయనకి చెప్పకపోయినా మనం ఆయన చూసేది నేర్చుకోవాల్సిందే. రెండో మాటలో చూస్తే క్షమాపణ. ఆ క్షమాపణ కూడా యేసయ్య మనకి మాదిరి. ఎన్నిసార్లు అయినా సరే జీవితాంతం మనల్ని క్షమించమనే ఉన్నాడు. అలా క్షమించితేనే అది క్రైస్తవ లక్షణం అవుతుంది. అలాగా ప్రతి విషయంలో యేసయ్య మనకి మాదిరిగానే ఉన్నారు. ఏదో ఒకనాడు మనం కూడా మన ఆత్మను మన తండ్రికి అప్పగించవలసి ఉన్నాం. ఇక్కడ ఈ వచనం నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే కుమారుడు ఏ విధంగా అయితే తన ఆత్మను తిరిగి అప్పగించారో ఆ విధంగా మన ఆత్మను అప్పగించవలసి వారు ఉన్నామని ఇక్కడ నేర్చుకోవాల్సి ఉన్నాం. ఇదే వచనంలో సమాప్తమైంది అని గురించి జ్ఞానం చేస్తే మరి ఏమి సమాప్తం అయిపోయింది అని ఆలోచన చేస్తే సులువు మీద ఆయన ఏదైతే చేయవలసిందో అసలు ఈ లోకానికి ఆయన తండ్రి కుడిపార్శ్వ నుండి ఎందుకైతే వచ్చాడో మరి మహిమ స్వరూపుడైన యేసయ్య మరి మహిమనంతా విడిచి పాపిగా మరి రిక్తునిగా నిస్సహాయుడిగా ఈ లోకానికి వచ్చినట్టుగా చూస్తున్నాం. ఎందుకు అలాగ వచ్చాడు?
మరి ఏ కార్యం ఆయన మీద మోపబడి ఉందో, ఏ కాడైతే మోపబడి ఉందో అదంతటినీ శిలువలో సమాప్తం చేసి ఉన్నాడు. తండ్రి ఊహించని విధంగా ఆ కార్యం సంపూర్ణం చేశాడు. ఇంకా చేయడానికి ఏమీ లేదు, ఇంకా అందుకనే సమాప్తమైందని చెప్తున్నాడు. ఇంకా ఏం సమాప్తమైందంటే మా సాతాను యొక్క దుష్ట పన్నాగలన్నీ సమాప్తం అయిపోయినాయి. సాతాను అనుకుంది ఇంకా మరణముతో యేసయ్యని ఇంక భూమి మీద లేకుండా చేస్తాం అనుకుంది. కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు యేసయ్య యేసయ్య అనే పలికే నోర్లు, మనుషులు స్తుతులు ఇంకా ఎక్కువైపోయినాయి, కానీ ఎక్కడ తగ్గట్లేదు. యేసయ్యను సిలువ వేస్తే మరి మరణం మనుషుల నుంచి యేసయ్యను దూరం చేస్తాను కానీ మరి మీ అందరికీ తెలుసు, ప్రవీణ్ ప్రగడాల గారు ప్రకటమే కాదు ముత్యము బంగారం దేవుని దృష్టిలో. మరి ఆయన చనిపోయిన తర్వాత ఆయన అంటే విపరీతమైన ఇష్టం. ఆయనలాగే మనం చనిపోవాల్సి వస్తే చనిపోదాం అనే ఒక మొండి ధైర్యం క్రైస్తవులు విపరీతంగా పెరిగిపోయిందంట. దైవజనులు ఎవరి వీడియోలు చూడకపోయినా కానీ ఆయన వీడియోలు విపరీతంగా చూస్తున్నారంట. అంటే దాని అర్థం ఏంటండి, క్రైస్తవులు ఎవరో భయపడలేదు, నిజంగా దేవుణ్ణి అనుసరించేవారు మరణాన్ని చాలా ఇష్టంగానే ఎదుర్కొంటారు అన్నమాట. అలాగే యేసయ్య చనిపోయిన తర్వాత మరి ఆయన రాజ్య సువార్త వ్యాప్తి ఇంకా విపరీతంగా పెరిగిపోయింది. సాతాను ఒక కుట్రలన్నీ సమాప్తం అయిపోయినాయి. సాతాను చేయడానికి ఏమీ లేకుండా సాతాను సిగ్గుపడేటట్టుగా యేసయ్య శిలువగారం చేసినట్టుగా చూస్తున్నాం. ఇంకా చూస్తే ఈ మాటలో ఒక మర్మం అయితే నేను చెప్పేశానండి. ఐ థింక్ కొంచెం ముందుకెళ్తే అసలు దేవుని ఉద్దేశం ఏమై ఉంది, దేవుడు ఏ ఉద్దేశంతో ఈ లోకానికి వచ్చాడంటే మనకి చాలా వచనాలు ఉంటాయి, చాలా రెఫరెన్స్ ఉంటాయి దీని గురించి. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడనేసి ఎక్కడ ఉంటుందండి, అది లోక సువార్త 19:10 ఉంటుంది. అలా కాకుండా ఇంకో చోట ఏముందంటే బేదలకు సువార్త ప్రకటించడానికి ఈ లోకానికి వచ్చాడని ఉంది. నాకు ఆ మాట చదివినప్పుడు చాలాసార్లు విన్నాం, కానీ ఈసారి కొంతగా ఆశ్చర్యపోయి బేదలకు సువార్త ప్రకటించడానికి వచ్చాడా అంటే సువార్త బేదల్ని ధనవంతులను చేస్తుందా అంటే అవును కదా అనిపించింది. మరి మన గ్రామంలో మన కుటుంబాలన్నీ కూడా ఒకప్పుడు మరి పేదరికంతో నిండిన కుటుంబాలే. మరి మన అందరం దేవుని సన్నిధికి వచ్చామంటే అది దేవుడు మనల్ని ధనవంతులుగా చేసినట్లుగా, భాగ్యవంతులుగా చేసినట్లే. ఏదైనా కొనొచ్చు, కానీ మరి పరలోక రాజ్యాన్ని కొనటం ఎవరు సాధ్యం కాదు. అది కేవలం మనం బ్రతుకున్నంతకాలంలోనే సువార్తను నమ్మిన వారికే సాధ్యం. అది అంటే దేవుడు సువార్త మరి పేదలకి రొట్టె కానీ ఇంకోటిగా ఉండటం అనేసి సువార్తను పాటించారంట. ఆ సువార్త మనల్ని ధనవంతులను చేస్తుందని చెప్తున్నాడు. ఆలోచన చేస్తే నిజమే కదా. ఏలియా మరి కరువు కాలంలో పేద విధవరాల ఇంటికి వెళ్ళాడు. పేద విధవరాలు కూడా ఒక రకంగా మూనుక్కుంటూ సనుక్కుంటూ ఫీల్ అయింది. ఒక రొట్టె ఉంది, నేను నా కుమారుడికి మాత్రమే సరిపోతుంది, ఇది మధ్యలో మీరు వచ్చారంటండి బాబు అన్నట్టుగా బాధపడింది. లేదమ్మా మరి నువ్వు ఇవ్వాలి అని ఖండితంగా చెప్పినప్పుడు ఇచ్చి ఆ కరువు కాలం నుంచి వారిద్దరూ కూడా రక్షింపబడ్డారు. కరువు అనే బాధ లేకుండా. అంటే వాక్యం ఎక్కడైతే ఉంటుందో అక్కడ కరువు ఉండదు, పేదరికం ఉండదు. నాకు తెలియని టైంలోనే ఈ వాక్యాన్ని నమ్మి 30 సంవత్సరాల క్రితం అనుకుంటా ఒక బీరువా కొంటే మా అమ్మ ఆ బీరువా మీద నేను దేవుని యందు భయభక్తులు గలవారు ఆస్తికర్తలు అవుతారని రాసి పెట్టాను. అది చూసినప్పుడు అందరూ చూసే ఉంటారు, నాకు నవ్వు వచ్చేది. తర్వాత ఇంకా ఆ విషయం మీద పెద్ద పట్టించుకుంటుంది కండి. అంటే నేను చెప్పేదంటే వాక్యాన్ని నమ్మితే మనం ధనవంతులు అవుతాం. మరి వాక్యం ఏ విధంగా మనల్ని ధనవంతులం చేస్తుందంటే ఇక్కడ మళ్ళీ ప్రవీణ్ ప్రగడాల గారు ఒక మాట చెప్పారు. ధనవంతులు చేయటం ఎలా చేస్తుందంటే ఆయన మధ్యప్రదేశ్కి ఇంకో రాష్ట్రం రాజస్థానో ఏదో బార్డర్ ప్రదేశాలు కొన్నిటికి ఆయన టీంతో పాటు కొంతమంది వెళ్ళారంట. వెళ్తే అక్కడ ఒక తండ జాతి అని కొన్ని ప్రాంతాల్లో కొంతమందిని పరిశీలన చేసినప్పుడు వాళ్ళ ఇంట్లో ఆడపిల్ల పుడితే చాలా సంతోషిస్తారంట. పెద్ద సంబరం కింద ఉత్సవంలా చేసుకుంటారంట. ఈయన అనుకున్నారంట ఇది చాలా మంచి పద్ధతి, ఆడపిల్లని అందరూ తక్కువ చూసే రోజుల్లో చాలా గొప్పగా గౌరవిస్తున్నారు, ఇలా చాలా మంచి మనుషుల అంటే అలా అనాగరికులు, పెద్దగా జ్ఞానం లేనివారు ఏమై ఉంటుంది, ఎందుకు ఇలా చేస్తారని వీళ్ళ టీం అంతా పరిశీలన చేస్తే ఆ అమ్మాయికి 12 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత తీసుకెళ్ళి పడుపు వృత్తి తెలుసు, నా మాట అర్థమవుతుందండి, పడుపు అంటే వ్యభిచారానికి ఆ అమ్మాయిని అమ్మేస్తారంట. తల్లిదండ్రులే, సొంత తండ్రి తల్లి అన్న
ఇళ్ళ తీసుకెళ్ళి అమ్మేస్తారంట. అలా అమ్మేయటం వల్ల వాళ్ళు చాలా డబ్బులు సంపాదిస్తున్నారంట. వాళ్ళకి చదువు లేదు, జ్ఞానం లేదు. ఇదే విషయాన్ని ఈ ప్రవీణ్ గారి టీము మరి అక్కడున్న ప్రభుత్వంతో మాట్లాడినప్పుడు వాళ్ళేమో వాళ్ళ ఇష్టం అది, వాళ్ళ వృత్తి అది, వాళ్ళ ఆచారం అది, దాన్ని మనం ఎవరో అడ్డుకోవడానికి అలా చేయటం తప్పు అన్నట్టుగా ప్రభుత్వాలు చెప్పినాయంట. దానికి ఈ టీం అంతా ఒప్పుకోకుండా ప్రార్థన చేసి అనేక రకాల ఆలోచన చేసి వాళ్ళకి మీరు చేసింది తప్పు, జీవితం అంటే ఇది కాదు అని బైబిల్ గురించి, యేసయ్య గురించి బోధించి వాళ్ళ మధ్య అనేకమైన పాఠశాలలు పెట్టి చదువు చెప్పి మరి హాస్పిటల్ పెట్టి వాళ్ళకి అన్ని రకాలుగా సహాయాలు చేస్తే నెమ్మదిగా ఆ ప్రాంతాలన్నీ ఆ పేదరికం నుంచి బయటకు వచ్చినాయి. విచారం ఆ పాపం నుంచి బయటకు వచ్చింది. అవును కదా, వాక్యమే కదా మన జీవితాలని సరిచేసేది అనేసి ఆ నమ్మకం నాకు కూడా కుదిరింది. మీకు తెలుసు, స్టువర్ట్పురం అనే ఒక గ్రామం ఉంది. వాళ్ళంతా దొంగలు. ఆ దొంగల మధ్య కూడా అనేక మంది మిషనరీలు సేవ చేసి ప్రభుత్వాలు చేసిన సాయం కంటే ప్రభుత్వం ఏం చేస్తుంది, దొంగతనం చేస్తే తప్పు చేస్తే తీసుకెళ్ళి జైల్లో పెడుతుంది. అయితే దేవుని వాక్యము, దేవుని సేవకులు, మిషనరీలు అనేక మంది మరి అక్కడికి వచ్చి అక్కడ కూడా ఇదే విధంగా హాస్పిటల్ పెట్టి స్కూళ్ళు పెట్టి వాళ్ళ తప్పుని వాళ్ళకి తెలియజేసి మరి మన అందరికీ తెలుసు, సువార్తపురం నుంచి సుధాకర్ అనే ఒక గొప్ప దేశం తయారయ్యారు. అప్పుడు స్టువర్ట్పురం కాదు, సువార్తపురం అనే పేరు కూడా మార్చినట్టుగా చూస్తున్నామట. అంటే ఇది వాక్యం వాళ్ళకే కాదు, ఆ ప్రాంతంలో ఉన్న వ్యభిచారులకే కాదు, దొంగలకే కాదు, అవకాశం ఇస్తే మన జీవితాలను కూడా మారుస్తుంది. మనందరం పాపులమే, చిన్నదో పెద్దదో, ప్రతి ఒక్కరూ అసూయ అది బయటికి కనిపించదు, అది పాపమే. అయితే వాక్యానికి చోటిచ్చినప్పుడు మరి ఇన్ని అద్భుతాలు జరుగుతాయి. ఇన్ని అద్భుతాలకి కారణం మనం వాక్యానికి చోటు ఇవ్వడమే. మనందరికీ వాక్యానికి చోటు ఇచ్చినట్లయితే దేవుడు మనల్ని నిర్దోషాలు చేస్తాడు. దీని ఫలితంగా మనందరం పరలోక రాజ్యం చేరుకుంటాం, మన ఆత్మలను దేవునికి అప్పగిస్తాం. దేవుడి కొద్ది వరకు దీవించుగాక. ఆమె.